హనీమూన్కి వెళ్ళిన ఈ కపుల్స్కి ఫైనల్గా ఏం జరిగిందో వినండి. రవి అనే వ్యక్తికి కొత్తగా మ్యారేజ్ అయింది. రవి తన వైఫ్ ప్రియాని తీసుకుని హనీమూన్కి వెళ్తాడు. ఇలా వీళ్ళిద్దరూ ఒక కొండపైకి వస్తారు. కొద్దిసేపు వీళ్ళిద్దరూ సెల్ఫీలు తీసుకుంటారు. రవి లొకేషన్ బాగుందని వీడియో షూట్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్గా తన వైఫ్ ప్రియా కనిపించదు. రవికి ఒకటే ఆశ్చర్యం, కళ్ళ ముందర ఉండే ప్రియా ఎలా సడన్గా మాయమైందని. రవి ఎంత వెతికినా ప్రియా కనిపించదు. కరెక్ట్గా 2 రోజుల తర్వాత ప్రియాని డైరెక్ట్గా తన హస్బెండ్ ఇంటికి వస్తుంది. రవి ప్రియాతో ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు. దానికి ప్రియా, నువ్వు వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు నా కాల్ స్లిప్ అయ్యి నేను కొండపై నుండి ఒక గృహలో పడిపోయి తప్పాను అని చెప్పింది. రవికి ఏం అర్థం కాలేదు. సరే ఎలాగైతే ఏమి, ప్రియా తిరిగి వచ్చేసిందని రవి హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ డే రవి హౌస్కి ఒక 10 మంది పోలీసులు వస్తారు. ఎందుకంటే రవి తన శరీరం అంతా భయంకరమైన గాయాలతో చనిపోయి ఉంటాడు. తన వైఫ్ ప్రియా కూడా కనిపించదు. పోలీసులు ఆ ఇంట్లో ఉండే CCTV ఫుటేజ్ చూస్తారు. కానీ ఆ ఫుటేజ్ని చూసిన పోలీసులకి పెద్ద షాక్. ఎందుకంటే ఆ ఫుటేజ్లో రవి ఇంట్లో నుండి అర్ధరాత్రి లిలిత్ అని పిలువబడే ఒక డిమాండ్ బయటికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. ఎస్, ఈ కపుల్స్ వెళ్ళిన ఆ కొండ దగ్గర ఈ లిలిత్ డిమాండ్ ఉండింది. ఈ లిలిత్ ఫస్ట్ ప్రియాని చంపి తన రూపంలోకి మారి ఇప్పుడు రవిని కూడా అతి దారుణంగా చంపింది.